గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇది నేను పంచముఖిలో తీసిన ఆంజనేయ స్వామి గారి రథయాత్ర. ఆంజనేయ స్వామి రథయాత్ర ఎంత చక్కగా ఊరేగిస్తున్నారో చూడండి. అందరూ భజంత్రీలతో, పూజారి మంత్రాలతో పల్లకి సేవను చేస్తున్నారు. అందరూ జనాలు వెంబడుంటూ తాళాల శబ్దాలతో శ్రీ ఆంజనేయం ప్రసన్ననేయం అని చెప్పి అంటూ జనాలు చాలా చక్కగా నినాదాలతో ఊరేగింపు చేస్తున్నారు. కన్నుల పండగ చూడముచ్చటగా ఆంజనేయ స్వామి రథయాత్ర జరుగుతూ ఉంది. పక్కలనే పూల అంగళ్ళు, అందరూ పూలు తీసుకొని స్వామివారికి వేస్తున్నారు. ఆంజనేయ స్వామికి తమలపాకులు ఇష్టం కదండి. తమలపాకులను కూడా సమర్పిస్తున్నారు జనాలు. మా ఆయన పోతున్నాడు చూడండి, రైన్ కోట్ వేసుకున్నాడు. వర్షం పడుతుందని చెప్పానండి. అక్కడ మంత్రాలయంలో కూడా వర్షము, ఇక్కడ పంచముఖిలో కూడా వర్షం అండి. మేము బయలుదేరిన వేళ విశేషం అండి. వానదేవుడు కూడా మా ఎంబడి ఉన్నాడండి. అణువున మమ్మల్ని పుణ్యాత్ములను చేస్తున్నారు. అంటే స్నానం చేపిస్తున్నాడు అనమాట. పుణ్యం ఏమో అంటారు కదా, రావడం లేదు. మా సారు ఉన్నాడు చూడండి, అభ్యంగన స్నానం చేపిస్తున్నారు అనమాట పూర్ణదేవుడు. వెనక వీడియో తీస్తుంటే వెనక్కి వెళ్ళి ఎందుకు తీస్తున్నావు, ముందుకెళ్ళి తీపో అంటున్నాడు మా సారు. అట్లు పూల బండ్లు ఉన్నాయి కదా అడ్డము అని చెప్పేసి నేను అటు ఇటు జనాలను కూడా తీస్తూ మెల్లిమెల్లిగా జరుగుతూ పోతూ ఉన్నాను. గుడి చుట్టూరుగా రథయాత్ర వెళ్తుంది. గుడి ముందర జనాలు ఆగిన కాడ ఒకసారి మెయిన్ ద్వారం దగ్గర మంగళహారతి ఇచ్చి మళ్ళీ ఒకసారి ఒకటే రౌండ్ తిరుగుతుందండి. 2-3 రౌండ్లు ఏం లేదు. వర్షం వస్తుంది కదా, హారతి ఇస్తున్నారు చూడు అయ్యవారు, కనబడుతుందా హారతి? అక్కడ చూడండి హారతి ఇస్తున్నారు, మంగళహారతి. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. లక్ష్మక్క బాగా పాడుతుంది సూత్రాలనైతే. నాకైతే పూర్తిగా రావండి, ఏమీ అనుకోవద్దండి. అయినా నా నోటి నుంచి ఆంజనేయ స్వామి పేరు వస్తుంది కదండి, అదే చాలు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మంగళహారతి ఇస్తున్నారు. హారతి గై కొనుమ శ్రీ హనుమ, హారతి గై కొనుమ శ్రీ హనుమ. నేను పాడుతున్న పాట అండి అది. నైట్ అయింది కదండి, ఇక్కడ అందరూ కలిసి ఆడవాళ్ళు పడుకోవడానికి మేము ప్లేస్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో మళ్ళీ మంగళహారతి ఇస్తున్నారు. ఇక్కడ పాదాల పర్వతం అంటే ఇక్కడ పాదాలు ఉంటాయి ఆంజనేయ స్వామివి. ఇక్కడనే ఇస్తారు, మంగళహారతి ఇస్తారు. మేము ఒక వీడియో పెట్టాను చూడండి, నేను ముందు వీడియోలో పెట్టాను. ఇక్కడ బొడ్డెమ్మలు వేశారు అందరు ఆడవాళ్ళు చక్కగా పడుకోకుండా. 11:30-12 వరకు బొడ్డెమ్మలు వేశారు. ఒక్క కూరుకు పోయినామో లేదో ఇంకా బస్సు వచ్చేసిందండి. బస్సుకు వచ్చేసాము మేము.
వీడియో తీస్తుంటే మా వాళ్ళు తీయనీయడం లేదు. మా సార్ ఎప్పుడు చూసినా వీడియో పట్టుకొని ఉంటావు, ఎప్పుడు చూసినా వీడియో పట్టుకొని ఉంటావు అని అంటున్నాడు. ఆ అడ్డపంచ జారిపోతూ ఉంటే ఇది మంత్రాలయంలో తీసిన వీడియో అండి. అడ్డపంచ జారుతూ జారుతూ ఉంటే ఆయనగా బ్యాగ్ పట్టుకొని నడవలేక నడుస్తున్నాడండి. టెంపుల్ రాఘవేంద్ర స్వామి గారిది టెంపుల్. నేను ముందు వీడియోలో పెట్టాను కదండి అన్నీ. చూడండి, ముందు వీడియోలో పెట్టాను ప్రతి ఒక్కటి. ప్రసాదం తెచ్చుకుందాం కదా, తీసుకొచ్చుకొని వెళ్తున్నాము. ఇంకా శ్రీ రాఘవేంద్ర స్వామియే నమః, శ్రీ రాఘవేంద్ర స్వామియే నమః. చాలా జనాలు అయితే ఉన్నారు. ఇది ఏమంటారు, మన అల్వేలు మంగమ్మ కాడ ఆకులు సమర్పిస్తున్నాం. ఇప్పుడు మనం రాజేంద్ర స్వామిని దర్శించుకునే ముందు అల్వేలు మంగమ్మని దర్శించుకుంటాం కదా, అక్కడ ఆకులు సమర్పిస్తున్నాము. సమర్పించుకొని అమ్మవారి దగ్గరికి అయితే దర్శనం చేసుకోవడానికి లేదండి, అలా మొక్కి ఇలా వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదంట, అంటే జనాలు ఎక్కువగా ఉన్నారు, అమావాస్య కదా, అందుకోసమని పెట్టలేరు. దూరం నుంచే దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు జనాలు. రాఘవేంద్ర స్వామి దగ్గర అయితే చాలామంది ఉన్నారు. అక్కడైతే మస్తు తిరగడం. మా ఆయన చూడు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః, ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. ఇప్పుడు ఇది దర్శనానికి వెళ్తున్న వీడియో అండి. మా ఆయన చేతిలో ఉన్న కవరు అది కండ చక్కెర, తమలపాకులు, ఊదుబత్తీలు. మేము కొబ్బరికాయ కొట్టకూడదు కదండి, మా పాప కడుతూ ఉంది కదా మా కోడలు, అందుకోసమని అండి. ఓకేనా ఫ్రెండ్స్. గుడి చుట్టూ రౌండ్స్ చేస్తున్నామండి. నేను వీడియో చేస్తుంటే మా ఆయన మొత్తుకుంటున్నాడు. ఎప్పుడు చూసినా వీడియోనే అంటే మనం ఒక్కరం చూసేది కాదు, అందరు జనాలు కూడా చూస్తారు కదా యూట్యూబ్లో పెడితే అని పెడుతున్నాను. ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు చూడండి. ఏడికైనా పోయినప్పుడు స్లోగా నిదానంగా పోవాలి కదా. అమ్మో ఏమో పోటుకపోయినలాగా పరిగెడుతున్నాడు. ఆయన పడి నడవలేక నేనైతే అలసిపోతున్నానండి. ఆల్రెడీ ఆయాసం వచ్చేసింది నాకు. నేను మనిషిని కూడా లావలేను కానీ ఆయాసం వచ్చేస్తుంది చూడండి నాకు ఎప్పుడు చూసినా. మా ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు. పొర్లు దండాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళ కోరికలు ఏవి నెరవేరితే పొర్లు దండాలు, అడుగడుగు దండాలు పెడతారంట మన రాఘవేంద్ర స్వామికి. చాలామంది అలా పెడుతున్నారు. ఆడవాళ్ళు అయితే అడుగడుగున దండాలు పెడుతున్నారు, పాదం తీసి నడుస్తున్నారు. మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇది మొత్తం రాఘవేంద్ర స్వామి లోపల మఠం చుట్టుపక్కల ఉన్న ప్రదేశం ఫ్రెండ్స్. ఇది చూసారా ఫ్రెండ్స్. ఈరోజు అమావాస్య అయినందుకు జనాలు చాలా దండిగా ఉన్నారు ఫ్రెండ్స్. మన లాంగ్వేజ్ కొంచెం అర్థం కాకపోవచ్చు, మా గద్వాల్ వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం తేడాగానే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అలా తీస్తూ వస్తూనే ఉన్నాను. మా ఆయన స్టార్ట్ చేసిండు ఆపేయమని చెప్పేసి, నేను ఏ నిమిషాన్ని ఆపేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అయితే నేను లోపలికి మొబైల్ పట్టుకొని పోయానండి. ఒక బ్రాహ్మణ ఆయన తీసుకున్నాడు నా మొబైల్ని. వీడియో డిలీట్ చేస్తాడేమో అని మస్తు భయపడినా నేను తెలుసా. ఆయన చూసి వదిలిపెట్టేశాడు. ఇంకా
మస్తు భయమైంది. అయితే నాకు వీడియో డిలీట్ చేస్తాడేమో ఇంతసేపు తీసి కూడా కష్టం ప్రతిఫలం లేకపోయింది కదా అనుకున్నా. అంటే స్వామివారిని గాన తీసినానేమో అనుకున్నారు వాళ్ళు.